నక్షత్రం అయితే ఇప్పుడు మనకి ఉందో పూర్వ ఫల్గుని, పుబ్బా నక్షత్రం తెలుగులో అంటాం, పూర్వ ఫల్గుని అంటాం. చిదంబర క్షేత్రంలో కూడా శివకామ సుందరి అని అమ్మవారిని అంటారుట. అమ్మవారికి పూర్వ ఫల్గుని నక్షత్రమే విశేషం. ఆ రోజే ఎక్కువ ఉత్సవాలు, 10 రోజుల పాటు ఆశ్వీజ మాసంలో, అక్కడ వాళ్ళు తులామాసము అని అంటారు, మనం ఇక్కడ ఆశ్వీజ మాసం అంటాము. ఇదే పూర్వ ఫల్గుని నక్షత్రంలో వాళ్ళు ఉత్సవాలు అమ్మవారికి స్వామివారికి చేస్తారట. మన అదృష్టం నుండి కళ్యాణోత్సవం అక్కడ పూర్వ ఫల్గుని నక్షత్రంలో జరుగుతుందట. మన అదృష్టము మన కోటి దీపోత్సవం యొక్క యజ్ఞం యొక్క మహానుగ్రహం 12 సంవత్సరాలు సంపూర్ణం చేసి పుష్కర కాలం దాటి 13వ సంవత్సరంలో చిదంబరేశ్వరుడు అమ్మవారి సమేతంగా దిగొచ్చి అదే పూర్వ ఫల్గుని నక్షత్రంలో కళ్యాణం జరుగుతోంది. భక్తులందరి క్షేమం కోసమని తమిళలో చెప్పారు వాళ్ళు. భక్తులందరూ బాగుండాలి అని, భక్తుల క్షేమంగా బాగుండాలి, వాళ్ళ దోషాలు పోవాలి, ఆరోగ్యం బాగుండాలి. అదే పూర్వ ఫల్గుని నక్షత్రంలో